ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. అండ్ ఇంకా ఈ వాటర్ ఫాల్స్ కోసం మేము ఆల్మోస్ట్ 1 కిలోమీటర్స్ లోపల ఫారెస్ట్ లోపలికి నడిచాము. అండ్ ఇక్కడ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ అనేవి చాలా బాగుంటాయంట. మేము వెళ్ళేసరికి వాటర్ అనేది లేదు. సో ఇంకా ఫారెస్ట్ లోపలికి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ మేము నడిచిన తర్వాత లోపల ఒక కొంచెం వాటర్ ఫాల్స్ అయ్యేలా ఉంది. సో ఇంకా చేసేది ఏం లేక ఇక్కడ ఉన్న ఫుటేజ్ని తీసుకొని మేము మళ్ళీ రిటర్న్కి వెళ్ళాము. ఈ డొంగర్తుకాయ్ వాటర్ ఫాల్ అనేది వర్షాకాలంలో చాలా బాగుంటుందంట. దీని పక్కన కూడా చాలా వాటర్ ఫాల్స్ అనేది ఉంటాయి. అండ్ ఈ డొంగర్తుకాయ్ వాటర్ ఫాల్ నాగనాథ్ స్వామి అనే టెంపుల్ పక్కనే ఉంది. సో మీరు పార్లీ వైద్యనాథ్ టెంపుల్కి వచ్చినప్పుడు ఆ టెంపుల్తో పాటు చుట్టుప్రక్కల ఉన్నవి అన్నీ కవర్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మేము సోమేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. ఈ సోమేశ్వర్ టెంపుల్ కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధమైందంట. అండ్ ఈ టెంపుల్ చాలా గుట్టల పైనకి నిర్మించారు. సో అప్రాక్సిమేట్గా కింద నుండి 1 కిలోమీటర్ పైన ఉంది. అండ్ ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ ఉన్న శివుడు అనేది స్వయంభూగా వెలిచాడు. అండ్ శివుని లోపల నుండి వాటర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రత్యేకత ఇదే. అండ్ ఈ టెంపుల్ని కవర్ చేసేసి ఇంకా నైట్ టైం మళ్ళీ రెండవసారి కూడా మేము పార్లీ వైద్యనాథ్ టెంపుల్ దర్శనం చేసేసుకున్నాము. సో ఇంకా టైం వచ్చేసింది, ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీలో ఎవరైనా పార్లీ వైద్యనాథ్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే నేను చెప్పిన ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.